యావత్ దేశంలోనే తెలంగాణ మొదటి స్థానంలో నిలిచింది. అది అభివృద్ధిలో కాదు, ఐటీ ఎగుమతుల్లోనూ కాదు, సైబర్ నేరాల్లో. ఇది వింటే టెక్నాలజీ విషయంలో మనం ఎంత ముందుకెళ్లామో కాదు, ఎంత ప్రమాదంలో ఉన్నామో కూడా అర్థమవుతుంది. ఒకవైపు పోలీసులు, ప్రభుత్వ శాఖలు సైబర్ మోసాలపై జాగ్రత్త అంటూ ఎంత అవగాహన కల్పిస్తున్నా, మరోవైపు వేలాది మంది ఇంకా మోసగాళ్ల వలలో పడుతూనే ఉన్నారు. తెలంగాణ ఎందుకు దేశంలోనే సైబర్ క్రైమ్ హాట్స్పాట్ గా మారింది? అసలు ప్రజలు ఎలా టార్గెట్ అవుతున్నారు అనేది ఇప్పుడు చూద్దాం. ఇక తాజాగా విడుదలైన నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో 2024 నివేదిక ప్రకారం దేశంలోనే అత్యధిక సైబర్ క్రైమ్ కేసులు నమోదైన రాష్ట్రంగా తెలంగాణ మొదటి స్థానంలో నిలిచింది. 2024లో తెలంగాణలో మొత్తం 27,230 సైబర్ నేరాలు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా సైబర్ నేరాలు రోజు రోజుకు పెరుగుతుండగా ఇప్పుడు తెలంగాణ పేరు ఆ జాబితాలో టాప్ లో నిలవటం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా విడుదలైన నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో 2024 నివేదిక ప్రకారం ఆన్లైన్ మోసాలు, ఫేక్ ఇన్వెస్ట్మెంట్ యాప్స్, డిజిటల్ అరెస్టులు, ఫేక్ కస్టమర్ కేర్ కాల్స్, యూపీఐ ఫ్రాడ్స్ వంటి ఘటనలు భారీగా పెరిగినట్టు ఈ నివేదిక చెబుతోంది. ఇంకా ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే దేశవ్యాప్తంగా మొత్తం నేరాలు 6% తగ్గినా సైబర్ నేరాలు మాత్రం దాదాపు 18% పెరిగాయి. ఇక దేశంలో 2024లో మొత్తం 1,01,928 సైబర్ క్రైమ్ కేసులు నమోదయ్యాయి. అందులో భారీ శాతం మోసాలకు సంబంధించినవి అని ఎన్సీఆర్బీ తెలిపింది. ముఖ్యంగా ఫ్రాడ్ మోటివ్ పేరుతో జరిగిన కేసులే ఎక్కువగా ఉన్నాయని పేర్కొంది. ఇక తెలంగాణలో పరిస్థితి మరింత తీవ్రంగా మారడానికి ప్రధాన కారణం డిజిటల్ లావాదేవీలు పెరగటమని నిపుణులు చెబుతున్నారు. ఫేక్ ట్రేడింగ్ యాప్స్, పార్ట్ టైం జాబ్ ఆఫర్లు, సోషల్ మీడియా ద్వారా వచ్చే లింకులు, ఓటీపీ మోసాలు ప్రజలను పెద్ద ఎత్తున బలి తీసుకుంటున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఎక్కువ ఫిర్యాదులు నమోదైనట్టు తెలంగాణ సైబర్ క్రైమ్ సెక్యూరిటీ బ్యూరో వెల్లడించింది. 2024లో తెలంగాణ ప్రజలు సైబర్ మోసగాళ్ల చేతిలో దాదాపు 1866 కోట్ల రూపాయల వరకు నష్టపోయినట్టు అంచనా. అంటే రోజుకు సగటున 5 కోట్ల రూపాయలకు పైగా డబ్బు మోసపోతున్నట్టు తెలుస్తోంది. అయితే పోలీసుల చర్యలతో కొంత మొత్తాన్ని ఫ్రీజ్ చేసి బాధితులకు తిరిగి అందించినట్టు అధికారులు చెబుతున్నారు. గతంతో పోలిస్తే రికవరీ ప్రక్రియ వేగవంతమైందని తెలిపారు. ఇక మరోవైపు విదేశాల నుంచి కూడా సైబర్ మోసాల నెట్వర్క్లు పనిచేస్తున్నట్టు దర్యాప్తులో బయటపడుతోంది. ముఖ్యంగా కంబోడియా వంటి దేశాల నుంచి నిర్వహిస్తున్న డిజిటల్ స్కామ్ గ్యాంగులు తెలంగాణ ప్రజలను లక్ష్యంగా చేసుకుంటున్నాయని విచారణ సంస్థలు గుర్తించాయి. ఫేక్ కాల్స్, డిజిటల్ అరెస్ట్ డ్రామాలు, ఇన్వెస్ట్మెంట్ స్కామ్స్ వెనుక అంతర్జాతీయ ముఠాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. తెలియని లింకులపై క్లిక్ చేయకూడదని, ఓటీపీ, బ్యాంకు వివరాలు ఎవ్వరితోనూ పంచుకోకూడదని, అనుమానాస్పద కాల్స్ వస్తే వెంటనే 1930 హెల్ప్ లైన్ కు ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు. డిజిటల్ యుగంలో టెక్నాలజీ ఎంత ఉపయోగకరమో అదే స్థాయిలో కూడా ప్రమాదకరమవుతుందని ఈ నివేదిక మరోసారి స్పష్టం చేస్తోంది. యావత్ దేశంలోనే తెలంగాణ మొదటి స్థానంలో నిలిచింది. అది అభివృద్ధిలో కాదు, ఐటీ ఎగుమతుల్లోనూ కాదు, సైబర్ నేరాల్లో. ఇది వింటే టెక్నాలజీ విషయంలో మనం ఎంత ముందుకెళ్లామో కాదు, ఎంత ప్రమాదంలో ఉన్నామో కూడా అర్థమవుతుంది. ఒకవైపు పోలీసులు, ప్రభుత్వ శాఖలు సైబర్ మోసాలపై జాగ్రత్త అంటూ ఎంత అవగాహన కల్పిస్తున్నా, మరోవైపు వేలాది మంది ఇంకా మోసగాళ్ల వలలో పడుతూనే ఉన్నారు. తెలంగాణ ఎందుకు దేశంలోనే సైబర్ క్రైమ్ హాట్స్పాట్ గా మారింది? అసలు ప్రజలు ఎలా టార్గెట్ అవుతున్నారు అనేది ఇప్పుడు చూద్దాం. ఇక తాజాగా విడుదలైన నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో 2024 నివేదిక ప్రకారం దేశంలోనే అత్యధిక సైబర్ క్రైమ్ కేసులు నమోదైన రాష్ట్రంగా తెలంగాణ మొదటి స్థానంలో నిలిచింది. 2024లో తెలంగాణలో మొత్తం 27,230 సైబర్ నేరాలు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా సైబర్ నేరాలు రోజు రోజుకు పెరుగుతుండగా ఇప్పుడు తెలంగాణ పేరు ఆ జాబితాలో టాప్ లో నిలవటం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా విడుదలైన నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో 2024 నివేదిక ప్రకారం ఆన్లైన్ మోసాలు, ఫేక్ ఇన్వెస్ట్మెంట్ యాప్స్, డిజిటల్ అరెస్టులు, ఫేక్ కస్టమర్ కేర్ కాల్స్, యూపీఐ ఫ్రాడ్స్ వంటి ఘటనలు భారీగా పెరిగినట్టు ఈ నివేదిక చెబుతోంది. ఇంకా ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే దేశవ్యాప్తంగా మొత్తం నేరాలు 6% తగ్గినా సైబర్ నేరాలు మాత్రం దాదాపు 18% పెరిగాయి. ఇక దేశంలో 2024లో మొత్తం 1,01,928 సైబర్ క్రైమ్ కేసులు నమోదయ్యాయి. అందులో భారీ శాతం మోసాలకు సంబంధించినవి అని ఎన్సీఆర్బీ తెలిపింది. ముఖ్యంగా ఫ్రాడ్ మోటివ్ పేరుతో జరిగిన
కేసులే ఎక్కువగా ఉన్నాయని పేర్కొంది. ఇక తెలంగాణలో పరిస్థితి మరింత తీవ్రంగా మారడానికి ప్రధాన కారణం డిజిటల్ లావాదేవీలు పెరగటమని నిపుణులు చెబుతున్నారు. ఫేక్ ట్రేడింగ్ యాప్స్, పార్ట్ టైం జాబ్ ఆఫర్లు, సోషల్ మీడియా ద్వారా వచ్చే లింకులు, ఓటీపీ మోసాలు ప్రజలను పెద్ద ఎత్తున బలి తీసుకుంటున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఎక్కువ ఫిర్యాదులు నమోదైనట్టు తెలంగాణ సైబర్ క్రైమ్ సెక్యూరిటీ బ్యూరో వెల్లడించింది. 2024లో తెలంగాణ ప్రజలు సైబర్ మోసగాళ్ల చేతిలో దాదాపు 1866 కోట్ల రూపాయల వరకు నష్టపోయినట్టు అంచనా. అంటే రోజుకు సగటున 5 కోట్ల రూపాయలకు పైగా డబ్బు మోసపోతున్నట్టు తెలుస్తోంది. అయితే పోలీసుల చర్యలతో కొంత మొత్తాన్ని ఫ్రీజ్ చేసి బాధితులకు తిరిగి అందించినట్టు అధికారులు చెబుతున్నారు. గతంతో పోలిస్తే రికవరీ ప్రక్రియ వేగవంతమైందని తెలిపారు. ఇక మరోవైపు విదేశాల నుంచి కూడా సైబర్ మోసాల నెట్వర్క్లు పనిచేస్తున్నట్టు దర్యాప్తులో బయటపడుతోంది. ముఖ్యంగా కంబోడియా వంటి దేశాల నుంచి నిర్వహిస్తున్న డిజిటల్ స్కామ్ గ్యాంగులు తెలంగాణ ప్రజలను లక్ష్యంగా చేసుకుంటున్నాయని విచారణ సంస్థలు గుర్తించాయి. ఫేక్ కాల్స్, డిజిటల్ అరెస్ట్ డ్రామాలు, ఇన్వెస్ట్మెంట్ స్కామ్స్ వెనుక అంతర్జాతీయ ముఠాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. తెలియని లింకులపై క్లిక్ చేయకూడదని, ఓటీపీ, బ్యాంకు వివరాలు ఎవ్వరితోనూ పంచుకోకూడదని, అనుమానాస్పద కాల్స్ వస్తే వెంటనే 1930 హెల్ప్ లైన్ కు ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు. డిజిటల్ యుగంలో టెక్నాలజీ ఎంత ఉపయోగకరమో అదే స్థాయిలో కూడా ప్రమాదకరం అవుతుందని ఈ నివేదిక మరోసారి స్పష్టం చేస్తోంది.